విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మకి ముక్కుపొడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అని భూమి చుట్టూ వెళుతూ ఉంటుంది. అలా పారుతూ పారుతూ బెజవాడకి వస్తుంది. సముద్రంలో కలవడానికి వెళుతున్న కృష్ణవేణి నదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి నమస్కరించి నాకు దారి ఇవ్వు అని అడుగుతుంది. దానికి ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వలన దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నా మీద కొలువయ్యుంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమి చేస్తావో ఏమో. నా తల్లి ఇబ్బంది పడే పని నేను ఏదీ చేయలేను అనంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపైన ఉన్న కనకదుర్గమ్మని ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర్నుండి ఒకటి కావాలి అని అడుగుతుంది. దానికి కృష్ణవేణమ్మ సరే ఇస్తాను అనంటుంది. దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చెయ్యకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెబుతుంది. దానికి కృష్ణవేణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర్నుండి ఏం కావాలి అని అడగగా దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కుపుడక చాలా బాగా నచ్చింది, నాకు అది అరువుగా ఇవ్వవా అని అడుగుతుంది. కృష్ణవేణమ్మ సరే అని ఆమె ముక్కుపుడకని దుర్గమ్మకి అరువుగా ఇస్తుంది. అలా ఇచ్చి ఇలా అంటుంది, ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండమీదకి ఎగసి నా ముక్కుపుడకని నేను తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఉన్న బెజ్జం ద్వారా కృష్ణవేణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అలా బెజ్జంవాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా పేరు మారింది. అలా కృష్ణానది అమ్మవారి ముక్కుపుడక తాకిన రోజు ఈ ప్రపంచానికి ప్రళయం వస్తుంది అని నమ్ముతారు. ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కుపుడకని తాకుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుంది అని భావిస్తారు. అసలు నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు? దుర్గమ్మ ఎలా జన్మించిందో తెలుసుకోవాలి అంటే మన దుర్గమ్మ అంటే మీకు ఇష్టమా? ఉంటే జై దుర్గాదేవి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.